ఆశించినప్పుడు ఎక్కువ ఇస్తే గ్రేట్, ఎక్కువ ఆశించినప్పుడు తక్కువ ఇస్తే సమస్య. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామన్నారు, కానీ 10,000 ఇస్తున్నారు. అది ఏది కేంద్ర ప్రభుత్వానికి కాకుండా మేము ఇస్తామన్నటువంటిది వీళ్ళు 14,000 ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక తేడా ఉంది. అదే సందర్భంలో పెన్షన్లు ఇస్తామన్నది ఇచ్చేశారు, అంతవరకు క్లియర్. అన్నదాత సుఖీభవలో ఇట్లా జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్సు మాత్రం ముందు అన్నది ఇచ్చిన హామీ కంటే ఎక్కువ అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 10,000 బస్సులు ఫ్రీ అన్నారు. ఇప్పుడు జిల్లా కాదు రాష్ట్రంలో ఏ మూలైనా తిరగచ్చు అన్నారు. దానికి ఒక 5 రకాలైన సర్వీసులు పట్టుకొచ్చారు. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నట్టు. ఈ 5 రకాల బస్సులు అంటే దాదాపుగా 60-70% మంది గ్రామీణ ప్రాంత ప్రజలు వెళ్ళేది వీటిలో. కాబట్టి అందులో రాష్ట్రంలో ఎక్కడికైనా అన్నారు. తద్వారా ఎక్స్పెక్టేషన్ కంటే, అంటే జిల్లాకే పరిమితం అవుతుందన్న ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు. ఈ విషయంలో బాబు గారు చాలా ముందడుగు వేశారని చెప్పాలి.